అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోనే నేను చెప్తున్నాను. నేను ఎన్డీఏ జాయింట్ సెక్రటరీతో మాట్లాడతాను. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, బట్ ఎనీ కాస్ట్ ఆ అమ్మాయికి హాల్ టికెట్ ఇవ్వాల్సిందే. సార్, కోవిడ్ ఎస్ఓపి ఉన్నందువల్ల వెంటనే అలా ఇవ్వటం కుదరదు సార్. రేపు ఒకవేళ ఏదైనా తేడా వస్తే నేనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నాకు తెలుసమ్మా, కోవిడ్ ఇన్ఛార్జ్ మినిస్టర్ని నేనే కదా. నేనే చెప్తున్నాను మీకు, ఆ అమ్మాయి ఒక ఆశతో బతుకుతోంది. తనకి సాయం చేయడానికి ఏమేం రూల్స్ అయితే కరెక్ట్ గా ఉంటాయో విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ద రూల్స్ లో మీకు ఏమేమి డాక్యుమెంట్స్ అయితే అవసరం అవుతాయో అవన్నీ నేను మీకు ఇప్పిస్తాను. మీరు మాత్రం ఆ అమ్మాయికి సాయం చేయండి. సార్, చీఫ్ మినిస్టర్ తరపున ఓ లెటర్ ని ఇప్పించండి. నేను నా హైయర్ అథారిటీస్ తో మాట్లాడతాను. మీరు కూడా మాట్లాడండి. సీఎం గారితో లెటర్ ఇప్పిస్తాను. నేను కూడా లెటర్ ఇస్తాను, సరేనా? మీ హైయర్ అథారిటీతో కూడా లెటర్ ఇప్పిస్తాను, సరేనా? బట్ ఐ డోంట్ నో హౌ విల్ యూ డూ ఇట్. యూ విల్ హ్యావ్ డూ ఇట్, అంతే. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హలో ప్రకాష్. నమస్కారం సార్. ఎలా ఉన్నారు ప్రకాష్? మాట్లాడి చాలా రోజులైంది. బాగున్నాను సార్. మీరు ఈ రోజు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది సార్. ఇలా చూడండి, నేను ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ పెట్టుకుని ట్వీట్ చేస్తూ ఉంటాను. దానివల్ల కొంతమందికి ప్రయోజనం కలుగుతుందంటే అది నాకు చాలా సంతోషం. మీరేది చేసినా మంచి మనసుతోనే చేస్తారు సార్. ఇదే మీ వర్క్ కి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది సార్. అందుకే మిమ్మల్ని చూస్తే అంత గౌరవం సార్. మీరు రాసే ఆర్టికల్ చాలా మందికి ఇన్స్పైర్ గా ఉంటది సార్. చాలా మంది జీవితాన్ని మారుస్తుంది సార్. మీలాంటి మంచి మనిషిని చూసి మేమందరూ నేర్చుకోవాలి సార్. ఇలా చూడండి ప్రకాష్, మనం ప్రతిరోజు ఈ రాజకీయ నాయకుల్ని, సమాజాన్ని తిడితే ఎటువంటి ప్రయోజనం ఉండదు. మన వల్ల నలుగురికి ప్రయోజనం కలగాలి, మంచి జరగాలి. అదే నా ఉద్దేశం. మీరు చెప్పేది 100% ఖచ్చితం సార్. అలాగే నేను ఫోన్ చేసిన విషయం ఏంటంటే, మీ ట్వీట్ చూసి సుధాకర్ సార్ ఢిల్లీ ఎన్టీఏ డైరెక్టర్ తో మాట్లాడారు సార్. సీఎం ఆఫీస్ తరపున ఈ విషయాన్ని మాట్లాడారు సార్. ఎక్సలెంట్. అలా అయితే ఆవిడకి ఎగ్జామ్ రాయటానికి అవకాశం దొరికింది. ఇప్పుడు బెంగళూరు నోడల్ ఆఫీస్ తో డాక్యుమెంట్ విషయం గురించి మాట్లాడారు సార్. ఒకవేళ అవకాశం దొరికితే ఇన్ టైం కి ఆ అమ్మాయి వచ్చే అవకాశం ఉంటది సార్. ఫ్యాంటాస్టిక్. నేను చేసిన ఒక ట్వీట్ వల్ల ఇంత మంచి జరుగుతుందని నేను